యా హాయ్ హలో మై డియర్ వెల్ విషర్స్ అండ్ మై డియర్ సపోర్టర్స్. మనం రాత్రి ఏదైతే అనుకున్నది వెంటనే జరిగింది. అది మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్లే. అది ఏంటో అనుకుంటున్నారా? ఒకసారి వీడియో చూడండి. ఫ్లోరా గారు మీ బెస్ట్ ఇచ్చారు ఇప్పుడు వరకు. మీరు ఎలిమినేట్ అయిపోయినా సరే మీరు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ గేమరే, సో బెస్ట్ కంటెస్టెంటే. కొంచెం బాధ అనిపించింది మీరు వెళ్ళిపోవడం. అంటే ఎవరికి నచ్చొచ్చు నచ్చపోవచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు పక్కన పెడితే, సో నా పర్సనల్ ఒపీనియన్ అది ఫ్లోరా గారు అనేది. సో ఎందుకంటే అంటే అందరూ బాగా ఆడట్లేదు, అందరూ చేయట్లేదు అంటే అందరూ ఆడుతున్నారు. బట్ వాళ్ళ విషయంతో పోల్చుకుంటే కొంతమంది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అయిపోవడం, బంధుత్వాలు అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి కనెక్టింగ్ అయిపోయి వాళ్ళ కోసం వీళ్ళ కోసం గేమ్స్ ఆడడం, లేకపోతే వీళ్ళే ఏదో గేమ్ క్యాప్టెన్ అయిపోవాలి, వీళ్ళే ఎలిమినేషన్లో ఉండకుండా బయటకు వచ్చేసేయాలి, వీళ్ళే హౌస్లో ఉండాలని చెప్పేసి గేమ్ ఎవరి కోసం వాళ్ళు ఆడాలి. సో తను కూడా తన కోసం ఆడుకుంది. బట్ పర్ఫెక్ట్గా నిజాయితీగా స్ట్రైట్గా ఉన్న పర్సన్ ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారు నా బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో, అదైతే ఓపెన్గా చెప్పగలుగుతాను. సో అండ్ ఏ వర్క్ ఇచ్చినా, అంటే కుకింగ్ సెక్షన్ దగ్గర నుంచి క్లీనింగ్ సెక్షన్ దగ్గర నుంచి ఏ వర్క్ ఇచ్చినా అసలు ఎక్కడ కూడా పేచీలు పెట్టకుండా, ఎక్కడ కూడా ఆర్గ్యూలు చేయకుండా, ఎక్కడ కూడా ఇది చేయకుండా చాలా క్లియర్ కట్గా ఉన్న పర్సన్ ఫ్లోరా గారు. ఫ్లోరా గారు ఫైనల్లీ మిమ్మల్ని బిగ్ బాస్లో మిస్ అవుతున్నాం. సో అది కొంచెం బాధ అనిపించింది. బట్ నో ప్రాబ్లం, మీరు 5 వీక్స్ ఉన్నారు. ఐ అప్రిషియేట్ యూ. మీరు ఎప్పుడు కూడా బెస్ట్ కంటెస్టెంటే, అండ్ బిగ్ బాస్లో అవ్వచ్చు, బయటైనా అవ్వచ్చు. యు ఆర్ ద బెస్ట్ పర్సన్. డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటే మిమ్మల్ని మనం మీట్ అవుదాం. డెఫినెట్లీ ఒకసారి కలుస్తాను కూడా నేను, పాసిబిలిటీ ఉంటే. హాయ్ మేడం. వెయిట్ మేడం. హాయ్ మేడం. వెయిట్ మేడం. హౌ ఆర్ యు మేడం? లుక్ అట్ హియర్. బ్యూటిఫుల్ మేడం. అన్న 1 మినిట్ అన్న. ऐसे टोन पे भी नो है, नो ऐसे भी नो, ऐसे भी टोन है, पर मेरा टोन नो है. So I think to be yourself, अभी मैं मेंटेन చేశాను. मैं रियल लाइफ में कैसी हूँ, बिग बॉस हाउस में भी वैसी रही हूँ. और मेरे लिए सबसे बेस्ट बात है कि కేక్ అదే అన్న టైం పడుతుందండి. చలో అందరూ నెట్ ఎవరు లేరు. సందీప్ సార్. Congratulations and thank you for helping us. Thank you so much to everyone for coming. Thank you.
మేడం షో సమ్ పీస్ టు ద కెమెరా. మ్యామ్ అన్నా చెప్పు. ఇంటలేదా? Thank you so much for your support, for all the love, the blessings. Really, thank you. With all my heart, thank you. సీక్రెట్ పంపిస్తా, మీకు డాక్యుమెంట్ల సీక్రెట్ పంపిస్తా. I really hope you will keep supporting like this, and I keep entertaining you all like this. ఇంగ్లీష్ రాదు మేడం. Thank you so much. మేడం డూ సమ్ సాంగ్స్. I think లైఫ్ లో ఒకవేళ అందరికి వన్ టైం బిగ్ బాస్ కి ఉండాలి. బికాస్ ఇట్ ఇస్ సచ్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. మీకు రోజుకి ఒక్కొక్క లైఫ్ లెసన్ లైఫ్ లో so many people they pretend to be your friend. Some people, you know, starting when you it's very important to experience life without a phone because we don't have watches. So time and week same thing, most boring, doesn't compare you, not fit. I just have 4 weeks every day I hear this. So in that way నేను silent అయ్యాను. But now when I think about the journey, I just think it is such a blessing. Thank you for so much love. The brain అయింది కదా నా career. So I don't think Telugu audiences will give me so much love. But you have been wonderful. And thank you because really this was a wish of mine to go to Big Boss. Tanita madam, she became my best. She became actually like my mother. So, అవునండి. Because starting 2 weeks, Sanjana Garu and నా journey కొంచెం, you know how like girls are, I don't like you, something like that. And ఒక thumbs up, the full relationship ఒక thumbs up vision అయితే it changed. వాడు నాకు ఒక టీమ్మేట్ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు అండ్ మా ఇద్దరికి ఒక టీమ్ లో పెట్టారు. సో ఆ టైంలో సంజన లాస్ట్ థమ్స్ ఉంది 1 ప్లేస్ అండ్ దాని ముందు कुछ भी होगा तो रखना है, कोई करना नहीं होगा तो नहीं, इसको थोड़ा तो नहीं रखना है उधर, तो किट में नहीं रखना है, इधर बिठाना नहीं है, अरे इसको तो समझो बोलना अच्छी टाइम अच्छी टाइम पास करेंगे. तो आई यूज्ड टू फील बैड कि I am also sitting here, I am also not that hunger, I also want one plate of hunger which is not given. Our task because better and my idea was a team leader and she gave me that full thumbs up. I felt so happy. Okay, when we are not a team, we are fighting, but when we are a team, she is taking me as a team member. Tarvata, a lot of things happened in that house. నేను కూడా ఫ్యామిలీకి ఇన్వెస్ట్ చేశాను. ఎవరు లేరు. సో చూశారు కదా, రాత్రి ఎలా ఏమైతే అనుకున్నానో అది మార్నింగ్ వెంటనే అనుకున్నా జరిగింది. మనం ఫ్లోరా గారిని పాజిబిలిటీ ఉంటే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఫ్లోరా గారిని పాజిబిలిటీ ఉంటే మార్నింగ్ నేను మీట్ అవుతాను ఫ్లోరా గారు అని నేను రాత్రి చెప్పాను. అది మీ బ్లెస్సింగ్స్ వల్ల అండ్ మీ సపోర్ట్ వల్ల మార్నింగ్కి నిజమైంది. సో ఫ్లోరా గారి పిఆర్ టీం నుంచి ఇన్విటేషన్ వచ్చింది అండ్ వెళ్ళాము, మాట్లాడాము మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో. చాలా అంటే చాలా ప్లెజెంట్గా మాట్లాడారు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు. చిన్న యాటిట్యూడ్ కూడా లేదు, చిన్న డిఫరెన్స్ కూడా లేదు. బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే పొలైట్గా ఉన్నారో బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు. సో అదే నచ్చింది ఫ్లోరా గారు మీలో. ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళిపోయారు, హౌస్ నుంచి వెళ్ళిపోయారు, మీరు కప్పు కొట్టకుండా హౌస్ నుంచి గెలవకుండా వెళ్ళిపోయారని ఎప్పుడు అనుకోవద్దు. మీరు హౌస్ నుంచి వెళ్ళిపోయినా కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళ హృదయాలు గెలిచి వెళ్ళారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎవరి గురించి కూడా నేను ఇలా వీడియో చేయలేదు. సో స్పెషల్గా అనిపించింది నాకు, ఎందుకంటే అసలు మాకు బిగ్ బాస్ హౌస్కి వచ్చేదాకా మీరు ఎవరో కూడా నాకు తెలీదు. బట్ మీ క్యారెక్టరైజేషన్కి నాకు చాలా రెస్పెక్ట్ అనిపించింది. సో అందువల్ల నేను ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడానికి స్పెషల్గా రావాల్సి వచ్చింది. మీట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడారు. సో చాలా తక్కువ టైం ఉండడం వల్ల తక్కువసేపు మాట్లాడాల్సి వచ్చింది.
అండ్ పర్సనల్గా సపరేట్గా మాట్లాడాం. అక్కడ మనం కెమెరా రికార్డ్ చేయడానికి కావలేదు, రికార్డ్ చేసింది కొంతే ఫుటేజ్ ఉంది. మాట్లాడింది అంత చాలా గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. సో చాలా ఉన్న టైంలో చాలా మంచిగా మాట్లాడారు ఫ్లోరా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్లోరా గారు, మాకు మీట్ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్లోరా గారు.